ప్రతిరోజు ఉపయోగపడే ఇంగ్లీష్ వాక్యాలు తెలుగులో. నేనేం చెప్తున్నానో నీకు అర్థం కావట్లేదా? ఇప్పుడు మనం ఎవరికైనా ఏమైనా చెప్తున్నామనుకోండి, వాళ్ళు డిఫరెంట్గా ఎక్స్ప్రెషన్ పెట్టడము చేస్తుంటే మనకు డౌట్ వస్తుంటుంది కదా, మనం ఏం చెప్తున్నామో వాళ్ళకి అర్థమవుతుందా లేదా అని. అటువంటి సిచ్యువేషన్లో ఇలా మనం ఇంగ్లీష్లో అడగాలన్నమాట. డోంట్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? డోంట్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? నాతో పెట్టుకోకు. ఇప్పుడు ఎవరైనా మనల్ని రెచ్చగొట్టారనుకోండి, అప్పుడు మనం ఇలా అంటూ ఉంటాం కదా తెలుగులో, నాతో పెట్టుకోకు అని చెప్పి. దాన్ని ఇంగ్లీష్లో డోంట్ మెస్ విత్ మీ, డోంట్ మెస్ విత్ మీ అని అంటాము. ఎవరన్నారు నువ్వు అందంగా లేవని? ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా వచ్చి నేను అందంగా లేనంటున్నారు, నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి ఫీల్ అయ్యారనుకోండి, అప్పుడు మనం ఇలా అడగొచ్చు అనమాట. హూ సెడ్ దాట్ యు ఆర్ నాట్ బ్యూటిఫుల్? హూ సెడ్ దాట్ యు ఆర్ నాట్ బ్యూటిఫుల్? నువ్వు చేసే పనులు నాకు నచ్చట్లేదు. ఇప్పుడు కొంతమంది చేసే పనులు మనకు బాధ కలిగించడమో, కోపం కలిగించడమో, చిరాకు కలిగించడమో చేస్తూ ఉంటాయి కదా. అటువంటి టైంలో నువ్వు చేసే పనులు నాకు నచ్చడం లేదు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ ద థింగ్స్ యు డూ, ఐ డోంట్ లైక్ ద థింగ్స్ యు డూ అని చెప్పాలి. మనం ఈ సోమవారం ఎక్కడికైనా వెళ్దాం. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం వల్ల మీకు ప్రాక్టీస్ అనేది అవుతుందన్నమాట. మీకు ప్రాక్టీస్ అవుతుందని నేను క్వశ్చన్ రూపంలో అడుగుతున్నాను. ఆన్సర్ అనేది నెక్స్ట్ షార్ట్లో రివీల్ చేస్తాను. ఇంకా మరిన్ని డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం కిందనే ఉన్న వీడియోని క్లిక్ చేసి చూడండి.